ప్రేమలో ఉన్న ప్రతి అమ్మాయి, ప్రేమలో ఉన్న ప్రతి అబ్బాయి గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే, డబ్బున్నవాడు వీడు కాకపోతే ఇంకొకటి దొరుకుతాడు, అందంగా ఉన్నవాడు ఒకడు కాకపోతే ఇంకొకటి దొరుకుతాడు, సమాజంలో పేరున్నవాడు వీడు కాకపోతే ఇంకొకటి దొరుకుతాడు, ప్రతిదానికి వీడు కాకపోతే ఇంకొకటి దొరుకుతాడు అనే ఒక ఆప్షన్ ఉంది. దేవతలాగా ప్రేమించేవాడు వీడు కాకపోతే ఇంకొకటి దొరికే ఛాన్సే ఉండదు. ఒక అబ్బాయి ట్రూగా ఒక అమ్మాయిని ఎంత ప్రేమిస్తాడంటే తన కోసం అవసరమైతే 7 సముద్రాల అవతలకి వెళ్ళైనా వస్తాడు. రాముడు చేసింది అదే కదా, సీతను ప్రేమించాడు కాబట్టి 7 సముద్రాల అవతలకైనా వెళ్ళి రావణాసుని సంహరించి సీతను తీసుకొచ్చుకున్నాడు. నువ్వు కూడా సీతవైతే నీకు కూడా నిజమైన రాముడు కావాలి అంటే ట్రూగా హానెస్ట్గా నిన్నుగా ప్రేమించే అబ్బాయిని టేక్ కేర్ చేయి. నిన్ను వద్దు అనుకునే అబ్బాయి, వెళ్ళిపోయిన అబ్బాయిని డోంట్ కేర్ అని వదిలేసాయి. ప్రేమ పుట్టడం ఒక్క క్షణంలో జరుగుతుంది. ఒక్క క్షణంలో మనకి ఎవరి మీదైనా ప్రేమ పుట్టచ్చు. కానీ ఆ ప్రేమను మర్చిపోవాలి అంటే ఒక యుగం పడుతుంది. ట్రూగా లవ్ చేస్తే ఖచ్చితంగా టైం పడుతుంది. లేదు ఈ రోజుల్లో ఉండేటువంటి ఫేక్ లవ్లు అంటే దానికి మనం ఏం చేయలేం. దొరికిన క్యారెక్టర్ ఉన్న అబ్బాయిని, డైమండ్స్ లాంటి అబ్బాయిని అమ్మాయిలు వదులుకోవద్దు. డైమండ్స్ లాంటి అమ్మాయిలని, దేవతల లాంటి అమ్మాయిలని అబ్బాయిలు వదులుకోవద్దు. ప్రేమలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పే సజెషన్ ఇది. నచ్చితే కనుక ఫాలో అవ్వండి. మన పేజీ ఇంపాక్ట్ సుబానీ పేజీని కూడా మీ ప్రేమతో ఫాలో చేయండి.